నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, పాక్ వర్సెస్ ఇండియా జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉగ్రమోకులు అమాయకమైన ప్రజలను బలిగొన్న దగ్గర నుంచి భారతదేశం ఈసారి ఇంకా పూర్తి స్థాయిలో పంజా విసిరాల్సిన అవసరం ఉంది. దౌత్యపరమైన అంశాలు, లేకపోతే బుజ్జగించడమో, లేకపోతే వాళ్ళు తప్పు చేశారో ఇలాంటివన్నీ మీరు చెప్పండి, చేయండి. ఇది కాకుండా డైరెక్ట్ అటాక్, ముఖ్యంగా ఉగ్రమోకల్ని పూర్తిగా తొదముట్టించే దిశగా పాములు కదుపుతుంది అని. సో 10 రోజుల వ్యవధిలో ఏదో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని ప్రపంచ దేశాలను భారత్ పాక్ని ఒంటరి చేసింది అని. ఎలా ఉండబోతున్నారు సార్ ఇదంతా? అంటే ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న త్రివిధ దళాలు, దళాధిపతులు, తర్వాత రక్షణ సలహాదారు, భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళతో సమావేశమైన తర్వాత వాళ్ళు కీలకమైన ఇన్పుట్ ఇచ్చారు. మీరే సమయం నిర్ణయించండి, మీరే టార్గెట్ నిర్ణయించండి, మీరే పద్ధతి కూడా నిర్ణయించండి అని సర్వాధికారాలు సైన్యానికి ఇచ్చారని. దీంట్లో 2 సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరే, ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది అంతకుముందు తిరిగి వచ్చారు. అలాగే ఆయన నౌకా దళాధిపతి వాళ్ళు కూడా మిసిలి అంతకుముందు పేల్చారు పరమవీర్ ఆయన సింగ్, వైమానిక దళాధిపతి సింగ్ కానీ, అలాగే వైస్ అడ్మిరల్ వీళ్ళు కానీ, వీళ్ళందరూ ముగ్గురు కూడా ఇందులో ఉన్నారంటే అన్ని వైపుల నుంచి కూడా అష్టదిగ్బంధనంలో అనేది నడుస్తుంది అనేది మనకు స్పష్టమవుతుంది. సైన్యాధిపతులకు పూర్తి అధికారం ఇచ్చామంటే ఇంకా ప్రభుత్వ పాత్ర తర్వాత దానికి సంబంధించిన రాజకీయ నిర్ణయమే. వర్మ, చాలా స్పష్టంగా గతాన్ని పరిశీలించిన వాళ్ళకి తెలుస్తున్నది ఏంటంటే, మోదీ ప్రకటన చేశారో లేదో పాకిస్తాన్ మంత్రి హడావుడి పడిపోతున్నాడు. 36 గంటల్లో దాడి చేస్తారు, 36 గంటల్లో దాడి చేస్తారు. ఎందుకు ఈ 36 గంటలు? మోదీ ఏం చెప్పలేదు కదా 36 గంటలని. సహజంగా భారతదేశం మేము చేయబోతున్నాం, 36 గంటలు కనువిప్పు కలిగిస్తాం ఇలా అనాలి. భారత్ నుంచి రావాల్సినటువంటి ఏమన్నా హడావుడి కానీ లేకపోతే ఏర్పాట్లు కానీ పాకిస్తాన్ నుంచి ఎందుకు వస్తున్నాయంటే, చాలా స్పష్టంగా యుద్ధాన్ని మించిన షాక్ ఏదో భారతదేశం ఇవ్వబోతుంది అని పాకిస్తాన్ భయపడుతుంది. గత 2 సార్లు కూడా, అది పుల్వామా అయినప్పుడు బాల్కోట్ అయినప్పుడు కానీ, ఉరి అయినప్పుడు కానీ 10 రోజుల లోపల భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఇప్పుడు మనం 22-23 అనుకుంటే అప్పటి నుంచి ఒక వారం అయింది. ఇంకో 3 రోజుల్లో భారతదేశం ఏదో చాలా తీవ్రమైన చర్య తీసుకుంటుందని. యుద్ధం అనే మాట, దానికి సంబంధించిన రాజకీయాలు లేదా అంతర్జాతీయమైనవి ఇవన్నీ లేకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏదైనా చేస్తామనే మాటలు మోదీ వాడడంలో కూడా చాలా రాజకీయ చాణక్యం ఉంది. ఒక అంతర్జాతీయ దౌత్యనీతి కూడా ఉంది. మేము ఉగ్రవాదాన్ని అంచేస్తామని మీరు అందరూ చెప్తున్నారు కదా. ఐక్యరాజ్య సమితి నిన్న తీర్మానం చేస్తున్నప్పుడు కూడా పాకిస్తాన్ అక్కడ ఏవో అసందర్భమైన విషయాలు తెస్తే భారత ప్రతినిధి పటేల్ ఈ విషయాలు గట్టిగా చెప్పారు. మీరు చేసింది మీరు ఇవన్నీ చేసి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు ఏంటని. ఐక్యరాజ్య సమితి, అమెరికా, చైనా, ఇంకా టర్కీ ఇలాంటి దేశాలు కూడా కొంచెం సర్ది కుదుర్చుకోండి, శాంతంగా ఉండండి అని చెప్తున్నారంటే, పాకిస్తాన్ వరుసగా చాలా దేశాలను ఆశ్రయించి ఎలాగో కాపాడండి అని అడుగుతుంది అనేది కూడా మనకు స్పష్టమవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ను మించిన కొత్త చర్య ఏదో తీసుకుంటుంది. అది యుద్ధానికి సర్జికల్ స్ట్రైక్ మధ్యలో ఉంటుంది అనేది చాలా స్పష్టం. అది ఇట్ విల్ బి షాకింగ్ పాకిస్తాన్. దీనికి వాళ్ళు 1-2 సార్లు మానసికంగా, భౌతికంగా సిద్ధమైపోయి ఆ దేశంలో కూడా చాలా నిరసనలు అది మొదలైపోయింది. రాజకీయ వర్గాలు ఎవరు కలిసి రావట్లేదు. ఆ జైల్లో నుంచి కూడా ఆయన ట్వీట్లు పంపుతున్నారు. వాళ్ళు 2 విధాలుగా ఏదో భారత్ను ఒక మాట అంటాం, దేశంలో ఉన్న సైనిక పాలకులు వీళ్ళ మీద, పాలకులు కాదు తెర వెనుక పాలకులు వాళ్ళ మీద అంటాం. కాబట్టి ఈ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా, ఒక విధంగా పాకిస్తాన్ భయంతో కొంచెం వణుకుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిమిషంలో వాళ్ళ మంత్రి అక్కడికి చైనాకి వెళ్ళి అక్కడ చైనాతో ఒక ప్రకటన, సహజంగా 3వ దేశం ఏదైనా కానీ పరిష్కరించుకోండి, ఉద్రిక్తత లేకుండా చూడండి అని చెప్తుంది కదా. ఇప్పటివరకు చైనా భారతదేశంతో కూడా సంబంధాలు పాటిస్తుంది. కాకపోతే ట్రంప్ కూడా చెప్పాడు రాత్రి. కాబట్టి వాట్ విల్ బీ ది నేచర్ ఆఫ్ ది స్ట్రైక్, భారతదేశం ఎలా దెబ్బ కొడుతుంది అనేది పాకిస్తాన్ ఊహకు అందని విధంగా ఉంది. ఖచ్చితంగా మోడీ వాడిన పదాలు కూడా ఊహించని విధంగా ఉంటుందన్నారు. ఈ ఊహించని విధంగా అనే దాన్ని తీవ్రత గురించే కావచ్చు, పద్ధతి గురించి కూడా, అది ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఏ రూపంలో వస్తుంది అన్న దాని మీద కావాలనే ఒక ఖచ్చితమైన తీవ్రమైన సస్పెన్స్ను భారతదేశం యొక్క ఇండియన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ పాటిస్తూ ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
మీరు అన్నట్టుగా దేశమే కాదు అసలు ప్రపంచం అంతా కూడా ఈ విషయంలో ఇటీవల కాలంలో ఇంత ఉద్రిక్తంగా ఒక 2 దేశాల మధ్య దాన్ని చూస్తుంది లేదు. ఇంకో విషయం మీరు చూస్తే తాలిబాన్ కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా ఇండియాతో కలిసి వస్తుంది. అవును. అంటే అంతకుముందు కాశ్మీర్లో అయినా ఇంకో చోటైనా తాలిబాను పాకిస్తాను కలిసి భారత్ వ్యతిరేక కార్యక్రమాలు చేయటం. కానీ ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ చేసింది తప్పు అని చెప్పి భారతదేశంతో కలిసి వస్తుంటే కాబూలు ఢిల్లీ కనుక కలిస్తే పాకిస్తాన్ చాలా ఇరగాటంలో పడుతుంది. వాళ్ళు ప్రాక్సీ వార్ అంటారే, వీళ్ళని పెట్టుకొని ముసుగు యుద్ధం చేస్తూ వచ్చారు. ఆ ముసుగు యుద్ధంలో భాగస్వాములు కూడా ఇప్పుడు అడ్డం తిరిగేసరికి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు వేసుకున్న అంచనాలన్నీ తారుమారాయి. భారతదేశం ఏదో హడావుడి పడిపోయి నీ జర్క్ రియాక్షన్ అంటారు, వెంటనే ఏదో దిగి చేస్తారు, దాని మీద తమ గగ్గోలు పెట్టవచ్చు, ఐక్యరాజ్య సమితిలో పెట్టవచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ యునైటెడ్ నేషన్స్లో కూడా ఎవరు ఆ విధంగా బలపరిచే పరిస్థితి ప్రత్యక్షంగా లేదు. కాబట్టి పాకిస్తాన్ ఏకాకి కావడం మాత్రమే కాదు, కకావికలం కూడా అయినటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. దీన్ని ఎలా ఇంకా ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా జరుగుతుంది, ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా జరుగుతుంది. ఇది అయిన తర్వాత రాజకీయ సంకేతాలు అవి తీసుకోవడం జరుగుతుంది. ఒకటైతే చాలా స్పష్టం, భారత ప్రభుత్వం ఆచితూచి చాలా తీవ్రమైన దెబ్బ కొట్టాలని చూస్తుంది. తొందరపాటుతో రాజకీయంగా దేశంలో వచ్చిన స్పందనలు వీటిని దృష్టిలో పెట్టుకొని కాకుండా, ఎందుకంటే రకరకాల శక్తులు ఉన్నాయి కాబట్టి. అందుకని చాలా కీలకమైన, బహుశా ఇది 3 యుద్ధాలు చూసినటువంటి 4 యుద్ధాలు చూసినటువంటి దేశానికి ఇది ఒక సరికొత్త పాఠంగా, సరికొత్త ఘట్టంగా ఇది మిగిలిపోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిగిలినవన్నీ వీసాలు రద్దు చేయటం అనండి, ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా చాలా తీవ్ర పర్యవసానాలుగా ఉన్నాయి. పాకిస్తానీలు చాలామంది వెనక్కి వెళ్ళడానికి సిద్ధపడని పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ఇప్పటికీ ఒక 800 మంది వెళ్ళిపోయినప్పటికీ అనేక మంది ఏదో ఒక విధంగా ఆపండి అని. ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, హిందువులుగా ఉండి గతంలోనే లాంగ్ టర్మ్ వీసాలు, దీర్ఘకాల వీసాలు కలిగిన వాళ్ళు లేదా దీర్ఘకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకొని అవి పెండింగ్లో ఉన్న వాళ్లకు మేము మినహాయింపు ఇస్తున్నామని ప్రకటించింది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తానీ హిందువులకు మినహాయింపు లభించే అవకాశం ఒకటి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, అక్కడ ముస్లిమ్స్లో కూడా చూడాలంటే ముసాద్దర్ అని ఉన్నాడు, మీరు చూసే ఉంటారు కదా శ్రీనగర్లో. అతను గతంలో 2020లో ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అతన్ని పంపించేస్తున్నారని దేశంలో ఒక ఇది వస్తే ప్రత్యేకించి కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు, మేము అతన్ని పంపించడం లేదు, ఈ వార్తలు పొరపాటు అని. అంటే దేశంతో పాటు నిలబడినటువంటి వీళ్ళకు కూడా మేము కొంత మినహాయింపు అంటే ఒక విస్తృతమైన కోణంలో వెళ్తామని చెప్తున్నారు. అందుకని ఈ 2-3 చర్యలు కూడా చాలా హడలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచం నిజంగా ఊపిరి బిగబట్టి ఉత్కంఠగానే చూస్తుంది వాట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది. సార్, మోడీపై కాంగ్రెస్ ట్వీట్ కల్లోలం, పాక్ లైన్. అదే మోదీ అయితే ఒక ట్వీట్ వాళ్ళు పెట్టారు, అది అందులో ఏంటి, గాయబ్ అసలు సమయమే గాయబ్ అంటే అసలైన సమయంలో గాయబ్ అంటే మీకు తెలుసు కదా, అదృశ్యం అయిపోయాడు అన్నట్టుగా. అది పెడితే దానికి తలకాయ లేదు ఆ బొమ్మకు. సో దాంతో వాళ్ళు చాలా తీవ్రంగా చూసారా. పాకిస్తాన్లో అంతకుముందు వాళ్ళు ఒక మాట అన్నారు అనమాట, ఏమన్నారంటే సిర్సే ఇదిగోండి గాయబ్, తల లేదు, గాయబ్ అంటే అసలైన సమయంలో కనిపించకుండా పోయాడు మోదీ. మోదీ అని వాళ్ళు అనలేదు, గాయబ్ అసలు ఈ సమయమే గాయబ్ అని ఫోటో పెట్టారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చేయడంతో చాలా దుమారం వచ్చింది, మోడీ తల లేకుండా పెట్టారని. రెండోది పాకిస్తాన్ కూడా ఇది వరకు సర్ తన్సే జోడో అన్న దాన్ని పెట్టారు. ఇది అంటే చివరకు వాళ్ళు కంగారు పడిపోయి దాన్ని తీసేశారు. నిజంగా ఇంత అనాలోచితంగా వాళ్ళేమో వెనక్కి కత్తి పట్టుకొని వెన్నుపోటు పొడుస్తారని అర్థం వచ్చేట్టు వాళ్ళు పెట్టారు. సో ఒక విధంగా ఈ సోషల్ మీడియా వార్ అనేది కూడా చాలా ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కొంచెం ఆలోచించి ఉండాల్సింది, ఇట్లాంటివి పెట్టేటప్పుడు దేశం కొంచెం ఉద్రిక్తంగా. ఇది కాంగ్రెస్ వాళ్ళు అధికారికంగానే పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వివరణ కూడా అందరూ మీద జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళు అంటారు మేము ఒకరిని అనడం లేదు, అక్కడ అప్రమత్తత నిఘా లోపం అనేది చెప్పడానికి పెట్టాం, మేమే మోడీ అని రాయలేదు. ఏదంటే ఏమి సాయంత్రానికి తీసేశారు కదా, సో దాన్ని తొలగించడం ద్వారా కాంగ్రెస్ తప్పు తను చేసిన సరిగ్గా అతను ఒప్పుకున్నట్టయింది. రెండో వాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పడం కూడా
అంటే బాధ్యతగా ఎలా మాట్లాడాలి, సంయమనం ఎలా పాటించాలి ఇలాంటి సమయాల్లో అనేది చాలా కీలకమవుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడినవి కానీ కొంచెం రాజకీయాలు ఎప్పటిలాగే మాట్లాడితే దేశమంతా ఒక దాని మీద ఉన్నప్పుడు ఒక మద్దతు ప్రకటిస్తున్నారు, ప్రత్యేక పార్లమెంట్ పెట్టమంటున్నారు. అటువంటిప్పుడు ఇలాంటివి చేసి ఉండకూడదు కదా. కాబట్టి ఈ సమయంలో శిరస్సు లేని మోడీ బొమ్మ పెట్టడం అనేది చాలా అనాలోచితమైన వ్యవహారం. ఇది చాలా అభ్యంతరకరమైంది కూడా. అందుకనే వెనక్కు తగ్గారు. ఇంకా తర్వాత రాజకీయ యుద్ధం వీళ్ళ మధ్య అది సాగుతూనే ఉంది. సార్ ఏంటి 36 గంటలు అని వాళ్ళకి ఎలా లీక్ అయింది సార్? అంటే వాళ్ళ అనుమానమేనా? అదే నేను చెప్పే కదా, ఇప్పుడు 10 రోజులు ఒక విధమైన క్యాల్కులేషన్. భారతదేశం సాధారణంగా 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్కు 10 రోజులు తీసుకుంది కాబట్టి ఇప్పుడు కూడా ఒక 6-7 రోజులు అయింది కాబట్టి 36 కాబట్టి 72 గంటలు. కాబట్టి అసలు ఒక విధంగా ప్రపంచాన్ని ఇదిగో వచ్చేస్తున్నారు, భారతదేశం యుద్ధం చేస్తుంది, సిద్ధమైపోతుంది, మేమంతా అంటే మీరు చెప్పినా భారతదేశం వినలేదు అంటే కయానికి వాళ్ళు కాలు దూతున్నారండి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో ఈ చర్చ వచ్చినప్పుడు అసలు ఆ చర్చ ఏంటి, టెర్రరిజం నెట్వర్క్ని ఎలా స్మాష్ చేయాలని ఇది వచ్చినప్పుడు భారతదేశం ఈ అంశాన్ని ప్రస్తావిస్తే పాకిస్తాన్ ఏంటి, అక్కడెక్కడో బెలూచిస్తాన్లో రైలు ఇదైన దోపిడీలో ఘటనలో ప్రేరుల్లో భారతదేశం హస్తం ఉందని ఎదురుదాడి చేసింది. అప్పుడు భారతదేశం యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ పటేలు మన సభ్య దేశాల్లో ఒక దేశం బాధ్యతారహితంగా మాట్లాడుతుంది, వాళ్ళే ఉగ్రవాదాన్ని రేకెత్తిస్తూ 100 మందిని ఇక్కడ చంపేస్తూ ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు, ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు, పరిస్థితిని గురించి ప్రపంచాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. మా ఇద్దరిని మీరు ఒకటే విధంగా చూడకూడదు, మాది బాధ్యత కలిగిన దేశం, అదేవిధంగా బాధ్యతారహితంగా వాళ్ళు చేస్తున్నారు ఆ దేశ నాయకత్వం. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేది చెప్పినప్పుడు కొంచెం భారతదేశానికి కూడా చాలా ఎక్కువ స్పందన వచ్చింది. అందరూ కూడా చెప్తున్నా కదా, తాలిబాన్లతోనే వింటున్నప్పుడు ఇంతవరకు ఒక్క దేశం కూడా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అవును. ఇప్పుడు నిన్న అయితే కనుక యూకే, బ్రిటన్ మేము పూర్తిగా భారతదేశంతో ఉన్నాము, మా దేశంలో ఇట్లాంటివి జరిగితే ఇలా చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. సో అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టుకోవడం నిన్న రెండోసారి మళ్ళీ భారత విదేశాంగ మంత్రి రాయబారులను వీళ్ళందరినీ పిలిచి చేస్తున్నారు. అందుకనే ఈసారి తీసుకున్న జాగ్రత్త ఏంటంటే తొందరపాటుగా ఏదో స్పందించారని కాకుండా అందరినీ కూడగట్టి అక్కడ వాళ్ళని ఎక్స్పోజ్ చేసి బహిర్గతపరిచి ఆ తర్వాత బరిలోకి దిగాలి. అది కూడా ఒక పద్ధతిలో కాదు, అదే అంతుపట్టని విధంగా రకరకాల పద్ధతుల్లో వెళ్ళాలి. అదే ఆపరేషన్ ఆక్రమణ చేస్తారా, ఇంకోటి చేస్తారా, దళాలు కూడా ఇప్పటికే మీకు తెలుసు కదా, సరిహద్దుల్లో చాలా ఎదురు కాల్పులు ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అలాగే వాళ్ళను వీళ్ళకి అప్పగించడం ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అందుకని అన్ని కోణాల్లో ఇది నడుస్తుంది. ఆఖరికి ఒమర్ అబ్దుల్లా కూడా కాశ్మీర్ ముఖ్యమంత్రి, వాళ్ళ శాసనసభలో సంతాప తీర్మానం అది పెట్టినప్పుడు నేను టూరిస్టులను కాపాడలేకపోయాను, దానికోసం నేను చాలా బాధపడుతున్నాను. కాశ్మీర్ తప్పకుండా ఇక్కడే ఉంటుంది, కాశ్మీర్ ఇందులో అంతర్భాగం. ఇది కాశ్మీరియత్ అంటే తెలుగుదనం అన్నట్టుగా కాశ్మీరియత్ అంటారు వాళ్ళు. కాశ్మీరియత్ మీద దాడి ఇది అన్న మాట అతను వాళ్ళందరూ శాసనసభలో చెప్పారు. బీజేపీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఒమర్ అబ్దుల్లాను ప్రభుత్వాన్ని అభినందించారు, మీరు అఖిలపక్షం జరిపి అందరిని ఒక తాటి మీద తీసుకుపోతున్నారని. అంటే ఇక్కడ 2 విధాలు, ఇటు కాశ్మీరీలను కలుపుకుపోయి కాశ్మీర్ని ఒక తాటి మీద నిలబెట్టడం, మిగిలిన ప్రపంచాన్ని అంతా కూడగట్టి పాకిస్తాన్ను ఏకాకించేయటం అనే ఒక ద్విముఖ వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సార్ బెలూచిస్తాన్ కూడా పూర్తి స్థాయిలో పాక్ మీద నిరసనలు చేస్తున్నది, అటాకులు చేస్తున్నది, వాళ్ళ ఆర్మీని మనం చంపింది, ఇప్పుడు ఒక 60-70 మంది చనిపోయారని చెప్పి ఉదయం నుంచి బ్రేకింగ్లు కూడా వస్తున్నాయి. అంటే అక్కడ ముందు నుంచి కొంత ఇన్సర్జెన్సీ తిరుగుబాటు ఉంది. రెండవది పాకిస్తాన్ ప్రభుత్వం కూడా చాలా నిరంకుశంగా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సరిహద్దుగా ఉంది అంటాం మనం, అప్పటి నుంచి కూడా ఆ స్థానిక ప్రజల యొక్క అభివృద్ధి వీటిని ఆకాంక్షలను వీటిని అందుకోవడం కాకుండా వాళ్ళు అణచివేసే ఒక పద్ధతి, సైనిక పద్ధతి ఇంకెక్కడ చూసినా వాళ్ళు ఒకటే కదా, వింటే మా మాట వినండి. అసలు అలా చేయబట్టే కదా ఈస్ట్ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అయింది. అప్పుడు యాహ్యా ఖాన్ భుట్టో హయాంలో చేసినటువంటి నిర్బంధం వల్లనే వాళ్ళు అక్కడి నుంచి విడిపోయినటువంటి పరిస్థితి. అందుకనే ఒక పెద్ద గుణపాఠం ఏంటంటే మతం అనేది ఒక దేశాన్ని ఎప్పుడు కలిపి ఉంచలేదు, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మత ప్రాతిపదిక మీద ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బంగ్లాదేశ్ విడిపోయింది, బెలూచిస్తాన్లో అది నిరంతరంగా సాగుతూనే ఉంది, లేకపోతే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవాళ్ళు కూడా ఆ ప్రాతిపదికన కలవట్లేదు కదా వాళ్ళు. అలా కలిసేటైతే ఇప్పుడు మటుకు తాజాగా టర్కీని, సౌదీ అరేబియాను
కొంచెం దగ్గర చేసుకోవడానికి పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నం చేస్తుంటే ఒక టర్కీ వాళ్ళు మటుకు వచ్చారు ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారు. వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి బలపరచారు. ఏదో వాళ్ళతో మధ్యవర్తులుగానో శాంతి మంత్రం చెప్పించడానికో కొంచెం వాడుకుందామని ఒక ప్రయత్నం. చైనా ఈ అంశంలో డబుల్ గేమ్ ఆడే అవకాశం ఉంటుందా? చైనా విషయంలో ఒకటి చాలా స్పష్టంగా చెప్పొచ్చు అండి. చాలా సందేహాలు ఉన్నాయి, చాలా వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంటాయి. చైనా ఈ ఘటనలతో ఇదేదో కల్లోలం అయిపోవాలని వాళ్ళని కోరుకోరు, కానీ పాకిస్తాన్తో వాళ్ళు ఉంటారు, అందులో ఇంకేం సందేహం లేదు. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు అమెరికా ఎవరితో ఉంది చెప్పండి? ఇప్పుడు సయీద్ జాఫ్రీ కాదు, ఆరిఫ్ అనే విదేశాంగ మంత్రి అమెరికా చెప్తే మేము చాలా కాలంగా ఉగ్రవాదులను పోషిస్తూ వచ్చాము అనే మాట స్కై న్యూస్కు చాలా బహిరంగంగా చెప్పాడు. ఇప్పుడు భారతదేశ రాయబారి ఐక్యరాజ్య సమితిలో ఆ అంశాన్ని రెఫర్ చేశాడు, ఆసిఫ్ అతని పేరు, దాన్ని రెఫర్ చేశాడు, కానీ ఈ రెండో భాగం చెప్పలేదు. సో అమెరికా చైనాలు రెండింటికి పాకిస్తాన్తో స్నేహం ఉంది. ఆ స్నేహం ఎంతవరకు ఉంటుంది, ఇలాంటి దుస్సాహస కార్యక్రమాల్లో కూడా వస్తుందంటే అది రాకపోవచ్చు. కాస్త సెటిల్ చేద్దాము, దీని ఏదో శాంతి చేద్దాం అనే వైపు అది పని చేయొచ్చు. బట్ భారతదేశం మటుకు ఈ సమయంలో కూడా చైనాను పూర్తిగా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటుంది, అందులో సందేహం లేదు. కాకపోతే కొంతమంది రక్షణ నిపుణులు చెప్పేది ఏంటంటే ఈ ఉపగ్రహ వ్యవస్థ ఇవన్నీ ఉపయోగించడంలో శాటిలైట్ దీనికి చైనా సాంకేతిక పరిజ్ఞానం వీళ్ళు ఉపయోగించుకుంటారని. అవి ఇంతకుముందు ఇప్పుడు ఉదాహరణకు మనం సుఖోయ్ విమానాలు వాడుతుంటాం, ఎప్పుడో రష్యా మనకు సరఫరా చేసినటువంటివి. కొంతమంది అంటున్నట్టుగా చైనా పాకిస్తాన్ కలిసి వస్తాయి అనే అంచనా పొరపాటు అండి. దట్ విల్ నాట్ హ్యాపెన్. బట్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ అంతే. వాళ్ళు మా ఫ్రెండ్షిప్ ఉంటుందని చెప్తుంటారు వాళ్ళు, అంతవరకే. ఎందుకంటే చైనాకు ఒక లక్షణం ఉంది ముందు నుంచి కూడా, వాళ్ళు వేరే దేశాన్ని తమ నెత్తినేసుకోరు. రష్యా చేసేది ఆ పని, అమెరికా కూడా కోల్డ్ వార్ కాలంలో చేసేది. ఇప్పుడు ట్రంప్ వచ్చాక వాళ్ళు కూడా తగ్గుతున్నారు నెమ్మదిగా. కాబట్టి చైనా వేరే వాళ్ళ భారం మీద వేసుకోదు, వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. సార్ పాకిస్తాన్కి అంత ధైర్యం ఏంటి సార్? అసలు ఏమీ లేకుండా, ఎవరి సపోర్టు లేకుండా ధైర్యం ఉంది, బాధ్యత రాహిత్యం, రెండో సపోర్ట్ ఉంది. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, ఇప్పుడు రక్షణ మంత్రే చెప్తున్నాడు కదా, కొన్ని శక్తులు దాని వెనక ఉన్నాయి, నడిపించారు. మతపరమైన ప్రాతిపదిక మీద ఏర్పడింది. ఆ దేశంలో ఉన్న ధనస్వామ్య వర్గాలు, మతాధిపతులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ధైర్యం ఏం తెగింపు లేకపోతే పక్కదో పట్టించడానికి ధైర్యం ఉండే యుద్ధం చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ధైర్యమే ఉండే దాడి చేసి ప్రాణాలు తీసి ఈ పని ఎవరు చేస్తారు చెప్పండి? దొంగ దెబ్బ ఎవరు తీస్తారు ఎప్పుడైనా? దమ్ము లేని వాళ్ళే కదా దొంగ దెబ్బ తీసేది. దమ్ము లేదు కాబట్టే, సరుకు లేదు కాబట్టే దొంగ దెబ్బ తీసి మళ్ళీ మాయమైపోవటం. అది కార్గిల్ అప్పుడే ప్రతిసారి వాళ్ళే కదా ఓడిపోయారు. పైగా దేశం కూడా కానీ ఒకటి ఉంది వర్మ, చాలామంది సైన్యంలో పనిచేసిన వాళ్ళు తెలుగు మీడియాలో కూడా మాట్లాడుతున్నారు స్పష్టంగా. సాంప్రదాయ యుద్ధం కన్వెన్షనల్ వార్ఫేర్లో వాళ్ళకున్న పట్టు వాళ్ళకు ఉంది. అలాగే జగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఇట్లాంటి వాళ్ళు కొన్ని ఉన్నాయి. అందుకనే భారత ప్రభుత్వం కూడా తొందరపాటుతో మేము వెంటనే యుద్ధానికి వెళ్తాం ఇలాంటివి చెప్పడం లేదు. అంటే ఈ మాటలు చెప్తే రుచించకపోవచ్చుగా, నిన్న కూడా ఒక మేజర్ ఒక ఇంటర్వ్యూలో తెలుగులోనే చెప్తూ ఉన్నారు, మామూలుగా మాట్లాడడం వేరండి రాజకీయంగా, మనం యుద్ధానికంటూ వెళ్తే దాన్ని చాలా సన్నద్ధమై వెళ్లాల్సి ఉంటుంది. కన్వెన్షనల్ వార్ఫేర్, రెండోది అటామిక్ వార్ఫేర్, ఈ రెండింటిని గురించి. ఇప్పుడు ఆ ఆటం బాంబు ఉంది, వేసి అక్కడ వేస్తే ఇస్లామాబాద్ ఢిల్లీకి ఎంతో దూరం లేదు, దాని రేడియేషన్ ప్రభావం ఎంత దూరం వస్తుంది. లేకపోతే కాబూల్లో ఎవరేం చేశారు, తాలిబాన్లకు ఏముంది, ఎంత పట్టు ఉంది, ఏం చేయలేదు కదా. రష్యా కూడా ఏదో వచ్చారు వెనక్కిపోయారు. కానీ అందువల్ల భారత పాకిస్తాన్ల మధ్య సాంప్రదాయ యుద్ధం జరిగితే ఆ విషయం సైన్య నిపుణులు ఇప్పుడు కూడా చెప్తున్నారు, అది జరుగుతుంది. కానీ అందుకే షాకింగ్, ఊహించని దెబ్బ అనేది వ్యూహాత్మకమైన మాట మోదీ చెప్తుంది. మామూలు లెక్కల ప్రకారం మీరు ఆలోచించకండి, ఆ లెక్క వేరు. ఈ సమయంలో మోదీ లెక్క వేరుగా ఉంది, భారత ప్రభుత్వం యొక్క లెక్క వేరుగా ఉంది, రాజకీయాలు కూడా అప్పటికిప్పటికి వేరుగా ఉన్నాయి. సో పాకిస్తాన్ ఒకవేళ ఎవరైనా తోసి వాళ్ళని ముందుకు నెట్టినా కానీ వాళ్ళు కనీసం తోయకుండానే పడిపోయే స్థితిలో ఉన్నారు వాళ్ళు. వార్ఫేర్ అంటారా, అది వేరు, అక్కడ మళ్ళీ పరిస్థితులు అవన్నీ వేరుగా ఉంటాయి. ఆ అక్కడి దాకా తీసిపోకుండా ఇంకొకటి కూడా వర్మ, దౌత్య నీతిలో కానీ యుద్ధ నీతిలో కానీ ఎదుటివాడు కోరుకొని రగిలించినప్పుడు రంగంలోకి దిగటం నీతి కాదు. అది మీరు సిద్ధమై మీరు దానికి అదిగా ఉంటే అప్పుడు ఆ పరిస్థితి వేరు. యుద్ధాలు ఏది సైన్యాలు సిద్ధంగా ఉన్నాయన్నది వేరే మాట, అవి కాపాడుకోవడానికి డిఫెన్స్ అనే మాటకు తెలుగులో మనం రక్షణ అనే కదా వాడతాం.
అందువల్ల తప్పకుండా గుణపాఠం చెప్తారు, ఊహించని విధంగా చెప్తారు. షాకింగ్, యుద్ధాన్ని మించిన షాక్ అంటున్నాను నేను. అందుకే చాలాసార్లు యుద్ధం కంటే కూడా షాకింగ్ థింగ్స్ చాలా ఉంటాయి. అది నీళ్ళ దగ్గర నుంచి జరుగుతుంది, ఆయుధాల నుంచి జరుగుతుంది, వీసాల నుంచి జరుగుతుంది, వాణిజ్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు భారత ప్రతినిధి వర్గం IMF దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్కి $9 బిలియన్ అప్పు ఇవ్వద్దు అని అడగడానికి వెళ్ళారు. ఇట్లాంటివి ఎప్పుడు జరగల. ఇది ఎకనామిక్గా కూడా ఆర్థిక దిగ్బంధనం కూడా చేయడానికి తన పలుకుబడిని ఉపయోగించడం లాంటివి ఇది వరకు జరగలేదు. ఇప్పుడు ఇవన్నీ కంటెస్ట్ చేస్తారు. ఎయిర్ స్పేస్ కూడా నేను బ్లాక్ చేశాను. ఎస్, ఎయిర్ స్పేస్ మీరు చూడండి, ఇండియా యొక్క మ్యాగ్నానిటిమిటీ అనండి, ఇదేనండి వరవడి, మన వరవడేది. ఇప్పుడు వాడు మోదీనే రాకుండా వేరే రూట్లో వచ్చాడు సౌదీ అరేబియా నుంచి. ఆ తర్వాత వాళ్ళు మూసేశారు గగనతలం. అయినా ఈరోజు వరకు భారతదేశం మూయలా. ఎందుకు అంటే అదే భారతదేశం యొక్క రాజనీతి అనండి, యుద్ధనీతి అనండి, దీర్ఘకాల దృష్టి, ఒక పెద్ద దేశంగా బాధ్యత వహించే విషయాన్ని మూసేస్తారు. అది ఎన్నో రోజులు చేయరు. ఎందుకంటే వాడు మన విమానాలు రానివ్వకపోతే కూడా వాడికే నష్టం. అవును, అక్కడ ఉన్నదే అది. అవి కూడా మూసేస్తే ఏమవుతుంది? రెండోది మనం మూసేస్తే వాడు అసలు తట్టుకోలేడు, ఆర్థికంగా పెనుభారం అయిపోతుంది. విమానాలు నేలకు దిగే పరిస్థితి కూడా వస్తుంది పాకిస్తాన్ నేలకు. సో ఇది ఆల్రౌండ్. యా.